వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు మీకు మరో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. అదే బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఎగ్స్తో చాలా రెసిపీస్ ట్రై చేసింటారు, కానీ ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా ఇష్టపడతారు. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఎగ్స్ని కట్ చేసుకుందాం. లోపల ఉన్న ఎల్లో పార్ట్ కట్ చేయకుండా పైన వైట్ పార్ట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అన్ని ఎగ్స్ అలానే కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కొంచెమే వేశాను, లాస్ట్లో టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఫ్లేమ్ లోలో పెట్టి 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఎగ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఎందుకంటే శరీరానికి కావలసిన దాదాపు అన్ని పోషకాలు ఎగ్స్లో ఉంటాయి. ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. హెల్తీగా, టేస్టీగా తినచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ వేసి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం.